பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே ఎల్లాం మల్లాన్ తనయే ఎత్తు. అమ్మా 80 దాకా అయింది పోయిన వారం, అయినా ఇంకోసారి లాస్ట్ ఇది 85 చెప్తాను. నానంతమిల్ల నలంపెర ఎనకే ఆనందం నల్గి అరుపెరుం జ్యోతి. నానంతమిల్ల అనగా నేను అంతము కాకుండా అమరత్వముతో సంతోషంగా జీవించినట్లు చేసిన అరుట్పెరుం జ్యోతి అని స్వామి వள்ளలార్ గారు చెప్తున్నారు. ఇంతవరకు పెద్దవారు ఈ శరీరము అనిత్యం. సాధారణంగా చూడండి, అందరూ ఏమనేవాళ్ళు, ఇది అనిత్యము, ఈ శరీరంతో ఏముంది, ఇది తుచ్చము, ఆత్మే కరెక్ట్ అంటనేసి. ఆత్మ నుండే ఈ శరీరం కూడా వస్తుంది. శరీరంతో ఉంటేనే మనకు ఆ సంతోషము అనేది కలుగుతుంది. ఏ పని చేసినా ఇదైనా శరీరం ఉంటేనే మనము సంతోషము దుఃఖము అన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి ముక్తి మోక్షము లేదా దేవునితో మనము కలిసిపోవటం అన్నప్పుడు సంతోషాన్ని అనుభవించాలి కదా మనము. ఆ కలిసిపోయినాక మన ఇండివిజువాలిటీ లేకుండా పోతుంది. అక్కడ దేవుడితో కలిసిపోయినాక మన ఇండివిజువాలిటీ ఏముందాడా, ఏమి లేదు. కాబట్టి అది ఇంతవరకు చెప్పుకున్నది సరిగా అర్థం చేసుకోకుండా పెద్దవాళ్ళు ఆ రకంగా చెప్పారు. ముక్తి మోక్షం అంటే మనము ఈ జన్మ నుండి విడిపడము, ఈ శరీరము లేకుండా ఉండిపోవడము. ఉండిపోయి కూడా సపరేట్ గా ఉంటారంటే లేదు, ఆ దేవుడితో తిరిగి లీనమైపోవడం అంటారు. లీనమైపోతే అసలు మన ఉనికి లేదు. ఉనికి లేనప్పుడు సంతోషం ఎట్లా అనుభవిస్తాము మోక్షంలో? కాబట్టి ఇంతవరకు పెద్దవారు ఈ శరీరము అనిత్యము కావున దీనిని వదలి మన ఆత్మ పరమాత్మలో కలిగిటయే మోక్షము అని చెప్పి ఉన్నారు. చాలా గ్రంథంలో కూడా అట్లే రాయబడినది. మోక్షము అనగా దుఃఖము లేక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుటయే. మనము పరమునకు పోయినప్పుడు శరీరం లేక ఈ ఆత్మ ఆ పరమాత్మతో కలిసిపోయినా మనము అన్నది లేదు, మనకు సంతోషం అన్నది కూడా లేదు. కావున ఈ శరీరంతో ఆ పరమాత్మ ఉనికిని తెలుసుకొని ఆ పరమాత్మతో సంబంధం ఏర్పరచుకొని నిత్య నూతన జీవితమును గడుపుచు అమరత్వము పొంది జీవించటయే సన్మార్గం. సన్మార్గం ఏమరా అంటే మనం కూడా ఎప్పుడు దేవుడు అమరుడు, దేవుడిలాగా మనం కూడా అమరుడు, అంతే. అట్లాగే దుఃఖం లేని వాడు దేవుడు, మనం కూడా దుఃఖం లేని వాళ్ళుగా ఆయనతో పాటు ఉంటాం. ఇట్లా జీవించుటయే సన్మార్గము. అనగా ఆ పరమాత్మతో పాటు మనము నిత్య యవ్వనులుగా నిత్య జీవితమును ఎల్లప్పటికీ అమరత్వముతో సంతోషంగా జీవించుట అని అర్థం. దాన్నే స్వామివారు పై శ్లోకంలో నేను అంతము అనగా మరణం పొందకుండా అమరత్వ జీవితమును ఇచ్చి సంతోషం పొందినట్లు చేసిన ఓ అరుట్పెరుం జ్యోతి అంటారు. అది 80వ పద్యానికి மீனிங். எண்ணிய எண்ணியாங்கு இயற்றுக என்று என்னை అన్ని ఉల్వోంగుం అరుట్పెరుం జ్యోతి. ఇది 81. ఇంతకు ముందు శ్లోకంలో అరుట్పెరుం జ్యోతి తనకు అమరత్వంతో పాటు సంతోషం ఇచ్చి జీవింపచేయునట్లు చేసి ఉన్నారు. ఆ జీవితమును ఇచ్చిన దేవుడు ప్రస్తుతము నాకు ఇంకొక ఆజ్ఞను వసంగి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు, వరమును ఇచ్చి ఉన్నాడు. ఆజ్ఞగా కూడా దాన్ని భావించవచ్చు. ఎట్లనినా ఆ అరుట్పెరుం జ్యోతి తన ఆత్మ జీవ దేహముల స్వాతంత్రములను వள்ளలార్ గారు సమర్పించి ఉన్నారు. ఆయన తన యొక్క జీవ స్వాతంత్రమును, స్వామి నువ్వు ఎట్లా చేసినా నాకు సమ్మతమే, నాకని ఒక ఇది కాని సంకల్పం లేదు, అన్నీ నీవే, నీదే,
నాకు ఒక ఆశ గాని ఇంకోటి గాని లేదు అట్లనేసి తన దేహము జీవాన్ని అన్నిటినీ కూడా ఆయనకు ఒప్పగించేసినాడు అనమాట. ఆత్మ జీవ దేహముల స్వాతంత్రములను వల్లలార్ గారు సమర్పించి ఉన్నారు. దీని గురించి ఏమి ఆయన ఎందుకు ఎట్లా ఆ దేహమును ఆత్మను ఆ జీవమును ఆయనకు సమర్పించినాడు అనేదాన్ని వేరే పద్యాల్లో చెప్పున్నాడు. ఇది ఇక్కడ అది అవసరం లేదు. కావున ఇప్పుడు అరుట్పెరుంజోతి వల్లలార్ గారికి ఈ వరమును అనగా నీవు అనుకున్నది అనుకున్నట్లు చేయము. ఇప్పుడు ఈయన ఎప్పుడు తన జీవ స్వాతంత్రాన్ని ఆయనకి ఇచ్చేసినాడో ఆయన చాలా సంతోషంతో తృప్తితో ఈయనకు వరాన్ని ఇచ్చినాడు. ఏమనేసి నువ్వు ఏమనుకుంటాడావో అవన్నీ నెరవేర్చుకో, అవన్నీ నెరవేరుతుంది. నువ్వు అనుకున్నది నీకు సాధనకు వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఎటువంటి భయము లేకుండా ఎటువంటి జంకు లేకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేయము. నీకు సకల హక్కులను పూర్తిగా ఎటువంటి హద్దులను పెట్టకుండా ఇచ్చిన్నాను. ఆయనకు నువ్వు ఈ పని చేసినావంటే నీకు ఇంతవరకే హద్దు, ఇంతవరకు నువ్వు చేసుకోగలవు, మిగతాది లేదు అన్నట్టు లేదు. పూర్తి స్వాతంత్రం. ఒక పని మీద నీకు ఏమేమి కావాలని చూస్తుందో అన్నీ నీకు సప్లై అవుతుంది అంటాడు. దానికి ఎటువంటి హద్దు లేదు. ఇట్లా ఈ రకంగా హద్దులను పెట్టకుండా వరంని ఇచ్చి నాలోనే ఆ దైవము లోపలి శక్తిగా అంతరాత్మగా ఇమిడిపోయి ఉన్నది అంటాడు. ఆ దేవుడు ఏడనో బయటలేదు. నాకు ఆ వరాన్ని ఇచ్చిన దేవుడు నా లోపలనే ఇమిడి ఉన్నాడు అంటే ఆ పరమాత్మే ఈయన దగ్గరికి వచ్చిందనమాట. చిదాత్మ నుండి అదే పరమాత్మగా తయారైన దాన్నే స్వామి ఇక్కడ చెప్తున్నారన్నమాట. పరమాత్మ చిదాత్మ రెండు ఒకటే. లేకపోతే ఈ సృష్టి మొత్తము చిదాత్మలతోనే నిండి ఉన్నది. ఈ టోటల్ చిదాత్మలంతా చేరితే పరమాత్మ అవుతాడు అనమాట. అది మనకు కూడా అంతరాత్మ పని చేయనట్లు చెప్పుకొనుచున్నాము. మనం అప్పుడప్పుడు నా అంతరాత్మ ఇట్లా చెప్పింది నేను ఈ రకంగా ఈ పని చేస్తున్నాను అట్లా అనేసి మనకు మనమే అనుకుంటాం. కొంతమంది పెద్దవారు మన పూర్వీకులు అంతరాత్మ చిత్తం ప్రకారము కొన్ని పెద్ద పనులు సాధించి ఉన్నప్పటికీ అవి శాశ్వతం కాలేకపోయినవి. ఎందుకనగా దైవశక్తి వారికి కొన్ని హద్దులతోనే ప్రసాదించింది ఆ వరాన్ని. ఒక వరము దైవము ఇచ్చిందిరా అంటే ఆ వరము కంప్లీషన్ నీకు ఆ పని కడపటి దాకా జరగదు. ఇప్పుడు సపోజ్ నన్నయ్య భారతాన్ని రాయాలా అట్లా అనుకుని సంకల్పించి దేవుణ్ణి కోరినప్పుడు టోటల్ రాయలేకపోయినాడు. తర్వాత తిక్కన వచ్చి ఇంకొక 15 పర్వం రాశాడు అనమాట. ఈ రకంగా కొన్ని కంప్లీట్ కాకుండా పోతాయి. దానికి ఏమనంటే దైవం యొక్క వరము హద్దులతో నిండి ఉంటుంది సాధారణంగా అందరికీ. కానీ ఇక్కడ వల్లలార్ గారికి ఎటువంటి హద్దు లేదురా, నువ్వు నీ పని నువ్వు సాధించవచ్చు, నువ్వు ఏమేమి అనుకుంటావో అన్ని సాధించవచ్చు అనేసి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేని వరాన్ని ఇస్తున్నాడు. అగవల్ ముగింపులో స్వామి ఒక మాట అంటాడు. உலகுயிர் திரளெல்லாம் ஒளி நெறி பெற்றிட ఇలగుం ఐందొయిల్ యాన్ చెయ్య తందనై అంటాడు. అంటే ఈయన పని ఏమరా అంటే ఏదో ఒక పని తీసుకుని దాంతో కంప్లీట్ అయిపోయేటట్టు ఒక కాలమానం ప్రకారం జరిగిపోయేటట్టు కాదు. ఈయన అడిగి ఉండేది ఏదిరా అంటే ప్రపంచంలోని జీవరాశులంతా మొత్తం అన్ని ప్రకాశవంతమైన జీవితమును గడపాలి. వాళ్ళకు దుఃఖం అనేది ఉండకూడదు ఏ జీవికి కానీ. ఆ రకమైన దీనికి తగినట్లు నేను ఈ పంచకృత్యములను చేయవలేను అంటాడు. అంటే ఇది ఒక రోజులో ముగుస్తుందా, ఒక సంవత్సరం ముగుస్తుందా, ఒక యుగంలో ముగుస్తుందా? అది ముగించాలా అనేసి ఆయన కోరికగా ఆయన చెప్తాడనమాట దేవుడి దగ్గర.
ఆయన కూడా ఈయనకి అటువంటి వరాన్ని ఇచ్చున్నాడు అట్టన్నట్లే ఆయన అగవల్లో మనకు చెప్పి ఉన్నాడు. కానీ టైం హద్దు లేదు. ఎందుకంటే అందరి క్యారెక్టర్, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క జీవి క్యారెక్టర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది, జ్ఞానము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించి అహంకారాన్ని వాళ్ళకంతా చేసి తర్వాతనే ఈయన ఆ సుఖ సంతోషాలని అందరికీ ఇవ్వాలి. అది ఎంత పెద్ద పనో ఆలోచించండి. మన అహంకారం మనకు పోతుందా అంత ఈజీగా? నేను అనేది అంత ఈజీగా వదిలేస్తే ఇంకేముంది? ఏమి లేదు. మనం ఆటోమేటిక్గా మనం దేవుళ్ళ దగ్గరికి చేరిపోతాం అన్నమాట. ఆ లైన్కి నేను అనే అహంకారాన్ని మనం అంత ఈజీగా వదలము కదా. నేను అనే అహంకారాన్ని వదిలే ముందు కోపం వల్లనే నేను అంటాము. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం పైన ఏమవుతుంది? నన్ను ఆ మాట అంటావా, నేను ఇట్లా చేశాను అట్లా చేసినాను అనేసి ఆ కోపాన్ని కూడా మనం తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. కాబట్టి ఇది అంత ఈజీ అయిన పని కాదు. కానీ సాధిస్తాను అంటున్నాడు స్వామి. సాధించవచ్చు. ఇప్పుడు ఎవరంటే ఇప్పుడు వల్లలార్ గురించి ఇప్పుడు మనము కొంతమంది అయినా గ్యాదర్ అయి ఉన్నాము కదా. ఈ రకంగా కొద్ది కొద్దిగా ఆ రోజు రావచ్చు. ఆ రోజు రావాలనే సంకల్పంతోనే ఆయన ఈ టోటల్ అగవల్ కానీ ఆరాం తిరుమలలో కానీ చాలా చోట్ల ఆయన బయలుపడి ఉన్నాడు అనమాట. ఆయన లోపలి ఇది అంతా బయటికి వచ్చిండది. దానిపైనే నేను ఆ పనే చేస్తున్నాను అని కూడా చెప్తున్నాను అనమాట. తర్వాత 82వ పద్యం. மேயினை மெய்ப்பொருள் விளங்கினை నీ అది ఆయినై ఎండ్రరుల్ అరుట్పెరుంజ్యోతి. ఈ శ్లోకంలో దేవుని పొందు మార్గము చెప్పబడి ఉన్నది. మొదట సత్విచారంలో నిజమును అనగా సత్యమును ఉన్నది ఉన్నట్లు తెలుసుకునవలెను. ఇప్పుడు దైవాన్ని మనము స్తుతించే దాంట్లోనే మనము చాలా అంటే పర్ఫెక్ట్ గా లేము. మనం ఏమరా అంటే చాలా కల్పనలలో మన పూజా విధానం ఉన్నది. ఫస్ట్ దేవుడు ఒక్కడే అనే దీనికి మనం ఇంకా రాలేదు. మన పండుగలు ఎన్ని రకాలుగా ఎన్ని దేవుళ్ళుగా ఉన్నాయి. దేవుడంతా ఒకటే అంటే ఒక్కొక్క మతము మనం అన్ని మతాల్ని మనము షడ్మతాలని మనము యాక్సెప్ట్ చేసుకున్నాము. షణ్మతంలో ఉండేది మొత్తమే 6 రకాల దేవుళ్ళు. ఎవరిని వదులుకోలేము. అక్కడే పూజా విధానం దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది. దీనికి సాధారణంగా ఉదాహరణ చెప్పాలంటే ద్రోణుడు విలువిద్య నేర్పిస్తూ అర్జునునికి చెట్టు మీద ఒక పక్షిని కొట్టమంటాడు. నీకేమరా కనిపిస్తుందని అందరిని అడిగితే నాకు పక్కన ఆకు కనిపిస్తుంది, పక్కన పూలు కనిపిస్తుంది, ఆ పక్షి కనిపిస్తుంది, ఇన్ని రకాలుగా చెప్పుకుంటా ఉంటారు. ఒక్క అర్జునుడు మాత్రమే పక్షి మాత్రమే నాకు కనిపిస్తుంది అంటాడు. ఆ రకంగా మన కాన్సన్ట్రేషన్ ఒక్క దేవుడి పైన ఉంటే అది ఇంద్రియ వీక్షణ అటనే ఒక్క దేవుడి పైన ఉంటే అదే టోటల్ గా ఆత్మవీక్షణ వరకు మనకు తీసుకొస్తుంది. కానీ మనకు అట్లా నేర్పించలే మన పెద్దవాళ్ళు, వేరే ఆచార్యులు ఎవరికైనా నేర్పించలేదు. కాబట్టి దాంట్లో నుండి బయటపడేదానికే జీవిత కాలము సరిపోతా ఉంది నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఎందుకంటే చిన్నప్పటి నుండి అలవాటైన ఒక భక్తి పూజా విధానము టక్కని మార్చుకోమంటే అంత ఈజీగా కుదరదు. కానీ మార్పు రావాలనే ట్రయల్లో మనం చూస్తూ పోవాలి. ఒక రోజులో మంచివాళ్ళు అయిపోము, ఒక రోజులో మన సన్మార్గాన్ని టచ్ చేసేయలేము, కంప్లీట్ గా తీసుకోలేము. ఒక రోజులో మన పూజా విధానం కూడా మారిపోతుంది. కానీ ఈ పూజా విధానాలంతా కల్పనల పైన బేస్ అయి ఉండాలి. అట్లనే మొదట ఆ భావన మనకు రావాలి. ఆ భావన వచ్చిందంటే దీనికి దారి ఏర్పడుతుంది. దేవుడు అను సత్యము ఎక్కడ ఎట్లు కారణ కార్యమై ఉన్నది అను విషయమును తెలుసుకునవలయను. స్వామి చెప్తాడు కదా 4 రకాలుగా ఉన్నది. ఏది? అంతరాంతరము,
బాహ్యము, బాహ్యము ఈ రకంగా ఉన్నారు కదా, ఉత్తరము అంటాడు అనమాట. ఈ రకంగా ఉన్న దేవుణ్ణి గుర్తించు. అప్పటి గాని నీకు దేవుడి నిజమైన స్వరూపం నీకు తెలియదు. మనకు అర్థమయ్యేదానికే పురాణ ఇతిహాసాల్లో కథలుగా చెప్పి ఉన్నారు. కానీ ఆ కథల్లో చెప్పిన కథానాయకులు దేవుళ్ళు కాదు. దేవుడు అనేది చైతన్యము. ఆ చైతన్యం మనలో ఉన్నది కాబట్టే మనము దేవుడిని మొక్కుతున్నాము, మాట్లాడుతున్నాము, వింటున్నాము, భోంచేస్తున్నాము, నడుస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఈ భావన మనకు వచ్చేయాలన్నమాట. మనకు అర్థమయ్యేదానికే పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, కానీ ఆ పురాణ ఇతిహాసాల్లో ఉండే వాళ్ళకు టెంకాయ కొడుతూ మనము అగరబత్తీలు వెలిగిస్తే లాభం లేదు అటని మనసులో మనం వేసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించవలేను. తర్వాత ఆ దైవం పైన నీకు మనస్సును లగ్నం చేసి చింతిస్తూ ఉండవలేను. తుదకు అది తామై ఉన్న విషయమును గ్రహించవలను. ఆ దేవుడు ఎవరు? నాలో ఉన్నాడు దేవుడు అనే దానికి కూడా రావాలా. ఆ గుళ్ళో లేదు, ఈ గుళ్ళో ఉన్నాడు, ఈ గుళ్ళో, అవంతా అక్కర్లేదు. నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి నాలో ఈ చైతన్యం ఉన్నది. ఈ చైతన్యం ఉన్నది కాబట్టి నేను ప్రాణంతో ఉన్నాను. కాబట్టి నాలో ఉన్న దేవుణ్ణి నేను చూస్తాను. ఎలా చూడాలా అట్లనే అది వేరే దారి. కానీ నాలోనే దేవుడు ఇమిడి ఉన్నాడు అట్టనే దాన్ని నువ్వు ఖచ్చితంగా దాన్ని అదే పట్టులో ఉండాలి. ఆ రకంగా దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పి కొద్దిగా ఆ దేవుణ్ణి గురించి సత్విచారం చేస్తూ ఆ దేవుణ్ణి గురించి ఆలోచనలోనే నువ్వు ఉంటే ఇంకొక దానికి దారి తీస్తుంది. తత్వమసి. అరే ఆ లోపల ఉండే దేవుడు నేనే. తత్వమసి అనే లైన్ తీసుకొచ్చి వదిలేస్తాను. ఆ లోపల ఉండే దేవుడు నేనే. మన అట్లు గ్రహించి అందులో లీనమై చిత్సభ ద్వారా మన శిరస్సులోని దైవమును మనమై ఉండు అనుభూతిని పొందవలెను. ఆ శిరస్సులోని సహస్రారంలో ఉన్న దేవుడు మనమే. అట్లనే ఒక దీన్ని అనుభూతిని పొందాలి మనం. ఆ అత్యున్నత స్థితి ఇట్లు నీవు ఉండి ఆ దేవుడు నీవై ఉన్నదిగా గ్రహించి ఆ అనుభూతితోనే నీవు జీవించి ఉండుట. ఇదే సన్మార్గం. ఆ దేవుడు సహస్రాలంలో ఉన్న దేవుడు నేనే అట్లనే భావనకు నీకు అంటే ఇది తెచ్చుకోవాలి. మొదట నాలో దేవుడు ఉన్నాడు. నాలో ఉన్న దేవుడు నువ్వు ఆ దేవుణ్ణి కొలవను దాని గురించి చింతించి ఏమవుతుంది? అర్రే ఆ దేవుడు నేనే అట్లా ఒక భావనకు నీకు వచ్చేస్తుంది. అప్పుడు నీకు ఆటోమేటిక్గా దాంట్లో ముక్కాలు భాగం జయించినట్లు. అదే తత్వమసి అట్లనేసి చెప్పున్నారన్నమాట. ఇట్లు నీవు నిరంతరంగా జీవించి అమరుడవు అయి నీవే నేనై ఉన్నాను, నేనే నీవై ఉన్నావు అట్లని అరుట్పెరింజ్యోతితో కలిసి ఉండుట అదే సన్మార్గ జీవితము. దాన్నే ఇక్కడ వள்ளలార్ గారు పొంది ఉన్నారు. కాబట్టి ఈ రకంగానే మనము ఈ సాధనను మనం చెయ్యాలి. మేయినై మెయ్పొరుள் విளங்கிనై నీ అది ఆయనై నీవే అదిగా అయినావు అంటాడు. అది అక్కడ మెయిన్. నువ్వే అదై అయినావు. అది అంటే ఎవరు? అరుట్పెరింజ్యోతి. నీవే అరుట్పెరింజ్యోతి అయినావు. అట్లనే ఇది నువ్వు తెలుసుకున్న రోజు నీవు దీంట్లో సక్సెస్ అయినట్లు. కాబట్టి మనము ఆ తత్వమసి అనే పాయింట్ని మనం అంత ఈజీగా మర్చిపోకూడదు, వదిలేయకూడదు. ఋగ్వేదం యొక్క లాస్ట్ ఇది అన్నమాట. అదే ఫస్ట్ ఇది అంటే ఎండింగ్ సమ్మరీ ఆఫ్ ద వేదం. అదే తత్వమసి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఆయమాత్మ పరమాత్మ ఏదో ఉందన్నమాట. ఇంకా ఒక రెండిటికి రెండు
వేదాల ఎండింగ్. దాని మొత్తం ఈ 4 లైన్లకి, 4 వేదాలకి, 4 లైన్లకి ఒకటే అర్థము, అదే నీవై ఉన్నావు. ఎన్నీర్ సెழுந்தேன் இனிய தெள்ளமுதே அன்னித்து இனிக்கும் அருட்பெரும் ஜோதி. ఎన్నీర్ సెழுந்தேன் ఇనియ తెల్లముది ఎన అన్నిత్తు ఇనిக்கும் అరుట్పెரும் జ్యోతి. తేనెను భూలోక అమృతము అని అందరూ ఆ రకంగానే సిద్ధులంతా చెప్తారనమాట. భూలోకపు అమృతం ఏదరా అంటే తేనె. ఎంత తేనె ఎక్కువ తాగితే అంత బాగుంటుందంట హెల్త్. స్వామి కూడా అంటాడు, ఆహారము అంటే సన్యాసులు ఈ రకంగా దేవుణ్ణి మనము చేయాలా అంటే పొందాలా అనుకునే వాళ్ళు ఏం చేయాలరా అంటే పుచ్చిపోని ఆహారంని తినాలా అంటాడు. పుచ్చిపోని ఆహారం ఏదిరా అంటే చక్కెర, కలకండ, తేనె ఇటువంటివి చెప్తాడు ఆయన. మనకు షుగర్ వచ్చేస్తుంది కదా ఇవన్నీ చేస్తా ఉంటే. కాబట్టి ఆయన అంటే ఆ లెవెల్లో మనం కానీ మన మనస్సుని, దేహాన్ని అంటే ధ్యానము, తపస్సు అనే పరిస్థితి ఇచ్చామంటే ఆ తేనె, చక్కెర ఇటువంటివంతా ఏమరా అంటే మనకు బలాన్ని ఇస్తుంది కానీ డయాబెటీస్ని ఇయ్యదు. కాబట్టి మనం తినే వస్తువు పుచ్చిపోని వస్తువుగా ఉంటే, అంటే ఎప్పటికీ అంటే అదేమరా అంటే 10 ఏళ్ళు ఉన్నా అదే ఉంటుంది అని చెప్పలేము. కానీ ఎక్కువ కాలం మన్నికలో ఎక్కువ కాలం దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. పెట్టేసి తేనె 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత కూడా తేనె తాగొచ్చు. చక్కెర కూడా నాది 1 సంవత్సరం దాదాపు ఉంటుంది. కాబట్టి కలకండ, చక్కెర, తేనె ఆయన చెప్తాడు ఇది పుచ్చిపోని ఆహారము అంటాడు. ఈ తేనె అనేది ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఆహారంగా అంటే ఈ అడవిలో జీవించే జనులు ఆహారంగా తేనె తీసుకుంటారు. సాధారణంగా మనమంతా ఈ సిద్ధ ఆయుర్వేద వైద్యంలో తేనెని ఉపయోగిస్తాం అన్నమాట. ఈ తేనె నగరవాసులకు సులభంగా అందదు. అన్ని డూప్లికేట్స్ వస్తాయి, వేరే విధి లేక దాన్నే మనం కొంటా ఉంటాం అన్నమాట. కానీ అడవులలో, అడవి ప్రక్కన నివసించే వారికి చాలా అందుబాటులో ఉంటుంది. ఈ తేనెను పొందవలసి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నది అని వెతకాలి ఫస్ట్. తర్వాత తేనెటీగల నుండి తప్పించి దానిని గ్రహించవలను. తర్వాత దాన్ని మనం ఉపయోగించి దానికైన ఉపయోగమును పొందగలుగుతాము. అట్లే దేవలోక అమృతమును దయా, కరుణ మరియు ప్రేమ వలన మాత్రమే పొందగలము. అమృతము దేవతలు వాళ్ళు ఏమరా అంటే ఏదో మందర పర్వతానికి కలిగినారు, ఆడ నుండి అమృతం వచ్చింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, దాన్ని తాగినారు, వాళ్ళు అమరులుగా దీన్ని అటువంటి అమృతం కావాలంటే ఆడకెలిగితే రాదు. తేనె పట్టులాగా మనం పోయి తేనెటీగల మధ్యలో ఉండేదాన్ని తీసుకొచ్చినా అట్లాంటిది దొరకదు. ఆ అమృతము మనలోనే తయారవుతుంది. మన దేహంలో తయారయ్యే అమృతాన్ని మనము ఏ రకంగా పొందాలి అట్లంటే దయా, ప్రేమ ఇది ఎక్కువైనప్పుడు మాత్రమే ఆ అమృతము మనకు లోపల తయారైంది. మనకు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇవి ఉండేదే దానికే. పీనియల్ గ్లాండ్ నుండి అది ఆటోమేటిక్గా మనకు సహస్రార దీంట్లో నుండి ఆ కొద్దిగా అది కారుతుంది అనమాట. మన చిరునాలుక ద్వారా దాన్ని మనం తీసుకొని దాన్ని తాగితే ఒక బొట్టుకు 12 ఏళ్ళు మన ఆయుష్ పెరుగుతుందని ఎక్కడో చదివాను. అది ఎన్నేళ్ళలో లేదు కదా. దాన్ని తాగుతా ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఆయుష్ కంప్లీట్ గా మనకు అంటే ఆ మరణం అనేది దగ్గర రాదు. అదే తపస్సులో సాధించాల్సింది. మనం తపస్సులో సాధించేది దాన్నే కాబట్టి అప్పుడే అది అమరులుగా మనం ఉండేదానికి ఛాన్స్ ఉంది. మనము దాన్ని ఆ అమృతమును ఈ రీతిగా పొందిన మనము కూడా అమరత్వము పొందగలము. ఆ అమృతమును సాధించిన తర్వాత జ్యోతిరామలింగ స్వామి తాను తీయటి అనుభవం పొందినట్లు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. ఈ అనుభవమునకు ప్రేమ, దయ మాత్రమే కారణమైనందువలన
అది తనకు ఆ అరుట్పెరుం జ్యోతి అనుగ్రహం వల్లనే కలిగినదని కూడా చెప్పుచున్నారు. ఎన్నిల్ సెழுந்தேன் ఇనియ తెల్లముదు ఎన అన్నిత్తు ఇనికుం అరుట్పెరుం జ్యోతి. నేను ఎప్పుడు ఈ అమృతాన్ని నాకు ఇచ్చినప్పుడు నా పక్కనే, నాలోనే, నా దగ్గరలోనే ఉండి నువ్వు నాకు ఇది తాగిపించినావు అట్లనేసి అరుట్పెరుం జ్యోతికి ఆయన యొక్క ఇది చెప్తున్నాడు అనమాట. சிந்தையில் துன்பொழி சிவம் பெருகென தொழில் ஐந்தையும் எனக்கருள் అరుట్పెరుం జ్యోతి. మనకు మనస్సులో పలు ఆలోచనలు ఉన్నాయి. అందువలనే మనకు వాటికి తగిన దుఃఖము కలుగుచున్నది. ఆలోచనలు పలు రకాల ఆలోచనలు వస్తాయి మన మనసులో. ఒక్క ఆలోచన మాత్రమే ఉంది. అసలు ఎకనామిక్స్ లో అంటే మీన్స్ ఆర్ అంటే దండిగా ఉన్నాయి అంటాడు. మీన్స్ దండిగా ఉంటాయి అంటే ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటది. లక్షల కొలది ఉంటది ప్రతి మనిషికి. మన ఆయుష్ మొత్తం మనకు వచ్చే ఆలోచనలు లెక్కేసుకుంటే లక్షల్లో ఉంటది. కాబట్టి మన ఆలోచనలు అన్ని రకాలుగా ఉంది కాబట్టి మన యొక్క చేష్టలు అన్ని రకాలుగా పోతున్నాయి. దానివల్ల మనకు సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. సుఖం కలిగినప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోము. దుఃఖం కలిగినప్పుడు మనకు దాన్ని తట్టుకోలేక ఏమేమో చేస్తాం. తర్వాత అది వేరే, తిరిగి దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది. మనము శివుణ్ణి మనలో కాంచవలయను అట్లనే ఒక దీన్ని పెట్టుకుని మనం గాని దాని ప్రకారం పోయినామంటే ఈ ఒక్కదాన్నే పెట్టుకోవాలా. మన అందరూ కూడా ఏం చేస్తాం, ఇప్పుడు సన్మార్గంలో పోవాలనే వాళ్ళకంతా కూడా మనం అమరత్వాన్ని సాధించాలా. ఇదొక్కటే మెయిన్. దానికి ఏం చేయాలా, మనం దేవుణ్ణి కనుక్కోవాలా. ఆ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు మనమై ఉన్న దేవుడుగా మనము దాన్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. మనమై ఉన్న దేవుడికి మనం ఏం కావాలా, ఇంకా అమరత్వాన్ని సాధించేదానికి ఏం చేయాలో నెక్స్ట్ లైన్ నెక్స్ట్ అదే ఇంతకుముందు ఎవరా అంటే అమృతాన్ని ఇది తెచ్చుకుని మనం తాగాల అన్నట్టు ఆ అమృతాన్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని మనము తీసుకోవాలి. ఈ రకంగా 1 by 1 దారులు మనం కల్పించుకుంటూ పోవాలి అన్నమాట. ఇప్పుడు ఈ దుఃఖములన్నీ మనకు నశించి సంతోషం పొందవలయను అనినా మనము ఆ శివుణ్ణి మనసులో చూడవలయను. శివము అనగా మన పురాణంలో చెప్పినట్లు దేవుణ్ణి నేను వెతుకుతాను అట్లేసి నువ్వు గుహలకి అడవికి అంతా కూడా పోవాల్సిన పని లేదు. కఠోర తపస్సు కూడా అక్కర్లేదు. మన యొక్క చిత్తంలో పలు ఆలోచనలు, పలు విధములైన విషయముల పైన ఆలోచనలు చేయక ఒక్క అరుట్పెరుం జ్యోతి గురించి మాత్రమే చింతించుతూ సంసార జీవితంలో ఇతర జీవులపై దయగలిగి ప్రవర్తించిన ఆ దేవదేవుడు మనలో జ్ఞానమును పెంచి సంతోషమును, మన ఉల్లాసమును కలిగించి సృష్టి, స్థితి, సంహారము, తిరోదాయము మరియు అనుగ్రహమును కలిగించి అమరత్వోపాయమును కనుగొన్నట్లు చేయును. పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. ఒక్క అరుట్పెరుం జ్యోతి పలు ఆలోచనలు వద్దు. నాకు అరుట్పెరుం జ్యోతిని నేను చూడాలి, అరుట్పెరుం జ్యోతితో నేను కలవాలి, అరుట్పెరుం జ్యోతితో ఉండి నేను అమరత్వాన్ని సాధించాలా. ఈ రకంగా ఏం చేయాలో ఇది మాత్రమే మన మనసులో ఉండాలి. అట్లగాని ఇతర విషయాల జోలికి పోకుండా అంటాడు. దీంట్లో జ్ఞాన సరిగే అని ఒక చాప్టర్లో అంటాడు అనమాట ఆయన. பற்றிய பற்று அனைத்தினையும் பற்றற விட்டு అరుள் అంబల పట్టే పற்றுమినో என்றும் ఇరవీరే అంటాడు. ఎప్పుడు చావు లేకుండా ఉండొచ్చు. ఎప్పుడు అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్ని విషయాల్ని మనసులో పట్టించుకొని ప్రాపంచిక విషయాల్లో అంతా దూరి ఏమేమో అనుకుంటూ ఆ ఆలోచనలు చేయకుండా అరుళంబల పట్టే అంటే సహస్రారంలోని దేవుణ్ణి మాత్రమే నువ్వు అనుకుంటూ ఉన్నావంటే నీకు అమరత్వం సిద్ధిస్తుంది. 2 లైన్లో చెప్పేస్తాడు ఆయన. నీకు అమరత్వం కావాలంటే మిగతా విషయాల జోలికి పోవద్దు. ఒక్క సహస్రారంలోని దేవుణ్ణి మాత్రం కనుక్కో. ఆ కనుక్కునే దారిలోనే నువ్వు నడు.
దానికి ముందు ఉండే చిత్రూపమైన నటన అంటే నటరాజుని మొదట చూసుకో. దానికి నువ్వు ఏం చేయాలా, నీ బ్రుకుటి మధ్యలో నీ యొక్క ఆలోచనలు పెట్టు. ఈ రకంగా చేసుకుంటూ పోయినావంటే నీకు ఆటోమేటిక్గా నీకు సహస్రారంలోని దేవుడు నీకు కనిపిస్తాడు. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా మనకు వెలుగు బ్రుకుటిలో రావాలి. దాని గురించిన పద్యం కూడా ఒకటి ఉంది. నేను ఎంతసేపు కళ్ళు మూసి తెరిచినా నాకు వెలుగు రాలేదు అన్నట్లు, వెలుగు రాకపోతే లాభం లేదు అంటాడు. కళ్ళు మూసుకొని బ్రుకుటి మధ్యలో వెలుగు రావాలి, అది ఫస్ట్ స్టెప్ అంటాడు. తర్వాత స్టెప్ ఎక్కడెక్కడ ఉందో వెతకాలి మనం ఆ బుక్స్లో, ఆయన చెప్పిన దాంట్లో. ఇక్కడ ఒక్క అరుట్పెరుంజ్యోతి గురించి మాత్రము చింతించుతూ సంసార జీవితంలో ఇతర జీవులపై దయగలిగి ప్రవర్తిస్తూ ఆ దేవదేవుడు మనలో జ్ఞానం పెంచి సంతోషమును మనోల్లాసమును కలిగి ఇట్లా గాని మనం చేస్తా ఉన్నామంటే మనలో ఉన్న దేవుణ్ణి కనుక్కోవాలనేసి సంసార జీవితంలో మనం మామూలుగా ఆ తామరాకు పైన నీటి బిందువుల్లాగా మనం ఉన్నామంటే ఇక్కడ అదే మెయిన్. ఆ రకంగా మనం సంసార జీవితంలో ఉండి సంసార జీవితాన్ని వదిలేసి అడవులకు పోకూడదు. సంసారంలో ఉండి మన బాధ్యతను చూసుకోవాలా. ఆ చూసుకునేది ఎట్లా చూసుకోవాలి అంటే తామరాకుపై నీటి బిందువుల్లాగా మనము అది చూసుకుంటూ పోవాలి అనమాట. కానీ మనసులో మాత్రం ఏం చేయాలా, అరుట్పెరుంజ్యోతి పైనే ధ్యాస పెట్టాలి. ఈ రకంగా ప్రవర్తించిన ఆ దేవదేవుడు మనలో జ్ఞానమును పెంచి సంతోషమును మనో ఉల్లాసమును కలిగించి సృష్టి స్థితి సంహారము తిరోదాయము అండ్ అనుగ్రహమును కలిగించి అమరత్వ ఉపాయమును కనుగొనట్లు చేయును. అట్టి వరమును తను ప్రసాదించినట్లు వల్లలాల స్వామి గారు ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. ఇట్లు వరమును పొందుటకు ఆయన కనుగొన్న మార్గము ఏదనినా ప్రాపంచిక విషయములపై తన చిత్తమును పోనించక మనస్సును అరుట్పెరుంజ్యోతిపై మాత్రమే లగ్నం కావించుతూ కుటుంబముతో ఈ ప్రపంచంలో దయా కరుణ ప్రేమతో జీవించినాడు. వాళ్ళ మదర్ ఉన్నంత వరకు ఆయన చెన్నై వదలలేదు. వాళ్ళ తల్లి గారు చనిపోయిన తర్వాత తన భార్యతో వడలూరు ప్రాంతానికి వచ్చాడు. కొద్ది రోజులకు ఆమె కూడా మరణించిన తర్వాత ఈయన ఒంటరిగా ఆయన అక్కడ వడలూరు ప్రాంతంలో మేటుకుప్పంలో జీవితాన్ని కాలించినాడు. కాబట్టి స్వామి ఎక్కడ అడవికి కానీ ఇంకో చోటికి కానీ పోలేదు. ఆయన అంటాడు ఆ రకంగా ప్రపంచంలో మీరు ఎక్కడికి అంతా కూడా పోవాల్సిన పని లేదు. దానివల్ల ఇప్పుడు ఇది వచ్చింది కదా పెద్ద పేరుపదేశం, మహోపదేశంలో ఆయన అదే కదా అంటాడు, కోట్ల కొలది రెట్లు మనము ఆ ఉష్ణాన్ని మనం ఇంట్లో నుండే సాధించవచ్చు అంటాడు. స్వామిని మనం తలుచుకొని స్వామిని మనము అంటే పాటల ద్వారా కానీ మన సద్విచారం ద్వారా కానీ స్వామిని మనం కానీ తలుచుకుంటూ ఉన్నామంటే అడవిలో పోయి లేదా గుహల్లో కూర్చొని తపస్సు చేసి సాధించే ఉష్ణానికన్నా ఎక్కువ ఉష్ణము ఇక్కడ కలుగుతుంది అంటాడు ఆయన. సత్విచారం చేసి ఇళ్లలోనే సత్విచారం చేస్తే ముఖ్యంగా ఆ ఉష్ణాన్ని మనం ఈజీగా పొందొచ్చు అంటాడు. ఆ రకంగా మన యొక్క మనస్సు లగ్నము ఎక్కడా జరగాలంటే ఆ బ్రుకుటి మధ్యలో ఉన్న చిత్సభలో చిత్రూపుడై ఉన్న ఆయన ఆ దేవదేవుడిని మనము ఎప్పుడు మనసులో కొలుస్తూ ఉండాలి. ఇది 84వ పద్యానికి మీనింగ్. తర్వాత எங்கெங்கு இருந்து உயிர் ஏதேது வேண்டினும் అంగంగు ఇருந்து అరుళ్ అరుట్పెరుం జ్యోతి అంటాడు. ఈ ప్రాణులు అవస్థలో ఎక్కడెక్కడ నుండి ఎక్కడెక్కడ ఏది కావాలంటే అక్కడక్కడ అది వాటికి ఇచ్చేసేయి అంటాడు. అరుట్పెరుం జ్యోతి దేవుడే ప్రతి జీవరాశులను చిత్రూపమై చిత్సభలో నెలకొని మనలను చైతన్యముతో నడిపిస్తున్నాడు.
ఆ దేవుడే మనమై ఉన్నామని మనకు తెలియదు, కానీ ఆ దేవుడే మనమై ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అంటకు బదులు తానే నడుస్తున్నాడు అని చెప్పవచ్చును. అదే ఆయన ఒక నటన, ఆయన ఒక నాట్యం. ఏదిరా అంటే మనం పడే పాటలే ఆయన నాట్యం. ఆయన భరతనాట్యం ఆడేది లేదు. ఆయన మనం పడే ఇది ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రంగా ఉంటది, ఒక్కొక్క జీవరాశుల జీవితం ఒక్కొక్క రంగా ఉంటది. దాన్నే నాట్యంగా, నటరాజు నాట్యంగా దాన్ని వివరించి ఉన్నారు అనమాట. మన జీవితం కాలంలో మనం ఎన్ని నటనలు, ఏ రకంగా మనము జీవిస్తున్నామో అదే నటనగా చూపించబడినది. అది ఆయన నటన మాడుతున్నాడు అనే దానికి బదులు తానే నడుస్తున్నాడు మన ద్వారా. ఇన్ని 800 కోట్ల మానవులు ప్లస్ 84 లక్షల యోనుల జీవరాశులంతా కూడా ఆ నటననే, అవి జీవించే జీవితపు ఆ ఈవెంట్స్ ఉన్నాయి చూడండి, దాన్నే నటనగా ఆయన నటరాజుగా ఆయన్ని చేసి, అంటే ఒక బింబంగా చేసి పెట్టున్నారు. అంతేగాని ఆయనేం భరతనాట్యం ఆడడం లేదు, లేదా వేరే రాక్ అండ్ రోల్ ఆడడం లేదు. ఇది అన్ని జీవరాశుల్లో, చరాచర వస్తువుల్లో ఉన్నవాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో జీవింపజేస్తున్నాడు. ఎవరెవరి దీనికి తగినడు. మనిషి అంటే మనిషికి క్యారెక్టర్ ఉంటుంది, కోతికి కోతి క్యారెక్టర్ ఉంటుంది, పశువుకు పశువు క్యారెక్టర్ ఉంటుంది. అన్ని ఆ ఆత్మలో ఒక పశువుగా ఉన్న ఆత్మ రేపు పులిగా పుట్టిందంటే పులికి రావాల్సిన ఇదంతా దానికి వస్తుంది. మనిషిగా పుడితే మనిషిగా ఎలా ఉండాలనో అట్లా వస్తాడు. ఈ రకంగా ఆత్మ యొక్క ఇది ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్తోనే ఆయా జీవరాశులు ఉంటాయి. ఇన్ని జీవరాశుల అనుభవమే 6వ ప్రాణంగా మానవుడిగా లాస్ట్లో పుడతాడు. అక్కడ లాస్ట్లో మానవుడిగా పుట్టి అక్కడ మంచి చెడు అటనే విచక్షణ జ్ఞానంతో మనిషిని పుట్టిస్తాడు దేవుడు. ఆ విచక్షణ జ్ఞానం ఇచ్చిన దాని వల్లనే ఆ సర్వ స్వాతంత్రం కూడా కూడానే ఇచ్చిండాడు. ఒక మంచి పని ఒక పనిని మంచి చెడు అని ఆలోచించే విచక్షణ జ్ఞానం మనకి ఇచ్చిన దాని వల్లనే నీ ఇష్టం రా, నువ్వు ఆడరా అంటాడు. కాబట్టే ఇక్కడ హీరోలు ఉంటారు, విలన్స్ ఉంటారు. మిగతా జీవరాశుల్లో చూడండి, వాటి జీవితం ఒకే రకంగా ఉంటుంది. వాటిలో ఏమిది నక్క అనేది తంత్రము ఉంటుంది, సింహము అనేది ఏమరా అంటే క్రూరం ఉంటుంది, పులి అంటే క్రూరంగా ఉంటుంది, పశువు అంటే శాంతంగా ఉంటుంది. ఈ రకంగా ఒక్కో జీవరాశి ఒక్కో క్యారెక్టర్లో మాత్రమే నడవాలి. కానీ మనిషి అన్నవాడు ఏ క్యారెక్టర్లోనే నడుస్తూ ఉంటాడు. మంచిగా ఉంటాడు, చెడుగాను ఉంటాడు. ఎందుకంటే ఈయన జీవ స్వాతంత్రము అడిగిచ్చుండాడు. ఎందుకంటే విచక్షణ జ్ఞానము అటనేది కూడా ఒకటి మనిషిలో పెట్టిండాడు. మనస్సు ద్వారా, మనసు, చిత్తము, బుద్ధి, చిత్తము, అహంకారం ద్వారా ఇక్కడ పెట్టున్నాడు. కాబట్టి ఆ విచక్షణ జ్ఞానాన్నే తమిళ్లో పగుత్తరివు అంటారు. 6th సెన్స్. అన్ని జీవరాశులు గాలిని ఉచ్ఛ్వాసంగా నిశ్వాసంగా చేసి జీవించున్నది. 84 లక్షల జీవరాశులు వేర్వేరుగా పీల్చిన గాలి ఒక్కటే. అట్లే ఈ పంచభూతములన్నీ దేవుడు వేరెక్కడా లేదు, మనలోనే ఉన్నాడు అనే విషయముపై మనము ముందడుగు వేసిన గాని ఈ విషయము మనకు అంచెలంచెలుగా బోధపడదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? అన్ని ఇప్పుడు గాలిలో ఉన్నాడు. ఈ గాలి ఏది? పంచభూతాల్లో ఒకటి. కాబట్టి ఏమరా అంటే దేవుడు అనేవాడు మనల్ని వదిలి ఎక్కడా పోలే, మనకు అందరికీ కామన్ గా ఉన్నాడు. ఆయన దేవుళ్ళలో ఎటువంటి డిఫరెన్స్ లేదు, అందరికీ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసం అన్ని ప్రాణులకు ఉన్నాయి, అందరికీ ఈక్వల్ గా ఉన్నాడు కదా ఆయన. కానీ ఆయా రూప, ఆయా దీనిపైన ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. వాటి జీవితాల్లో వాటి విధిని పైన 4 కాళ్ల పైన నడిచేదానికి ఒక రకంగా ఉంటుంది, పాకే జీవి ఒక రకంగా ఉంటుంది, ఎగిరే పక్షికి ఒక రకంగా ఉంటుంది, ఈదే
జీవులకు అది ఒక రకమైనగా ఉంటుంది. ఈ రకంగా డిఫరెంట్ గా అది ఉన్నా వాటిల్లో గాలి అన్నప్పుడు కామన్ అయిన గాలి, ప్రాణము అన్నప్పుడు కామన్ అయిన అంటే అది ప్రాణము. అన్ని జీవరాశులు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి అట్లే ఈ పంచభూతములన్నీ దేవుడు వేరెక్కడా లేదు, మనలోనే ఉన్నాడు అనే విషయం. ఎందుకంటే ఒక్కొక్క దేహము, ప్రతి ప్రాణి యొక్క దేహము పంచభూతములతో నిర్మించబడినది. కాబట్టి దేవుడు పంచభూతములుగాను ఉన్నాడు, ప్రాణంగాను ఉన్నాడు, ఆత్మగాను ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడా లేదు, మనలోనే ఉన్నాడు. అట్లని ఈ రకంగా కూడా మనం ఆలోచించాలన్నమాట. ఈ విషయం మనకు అంచెలంచెలుగా బోధపడును. ఈ అరుట్పెరింజ్యోతి అను పెద్ద శక్తి ప్రతి చిన్న అణువుల్లోనూ ఇమిడి ఈ విశ్వమంతా జరిపించున్నది. అరుట్పెరింజ్యోతి అనేది ఏమే బిగ్ బ్యాంగ్, బిగ్, చాలా పెద్దది. కానీ అది చిత్రూపంలోనే చిన్న చిన్న అణువులుగానే పెద్దదిగా ఉంది. దాని టోటల్ చిన్న రూపమే, చిన్న అణువులే అరుట్పెరింజ్యోతి. చిదాకాశంలో చిత్రూపంలోనే మన ఆత్మలు అన్నీ ఉన్నాయి. ఈ టోటల్ ఆత్మలే పెద్ద అరుట్పెరింజ్యోతి. దాంట్లో నుండే ఇన్ని ఆత్మలంతా బయట వచ్చి ఈ ఆత్మలకు అన్ని రకాల పంచభూతముల ద్వారా వాటికి దేహముల్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే అవి జ్ఞానాన్ని సముపార్జించాలా. ఒక్కొక్క చిదాత్మ తాను ఒక్కొక్క ఇండివిజువల్ గా జ్ఞానమును సంపాదించి ఈ ప్రపంచంలో సపరేట్ గా ఒక ప్రాణంగా తయారయ్యి అవన్నీ కలిసి జీవించాలి, సంతోషము పొందాలి. ఇది దేవుని యొక్క వాచ. దేవుడు అనేది ఏమనంటే టోటల్ ఆఫ్ ఆల్ చిదాత్మ. ప్రతి చిన్న అణువులో ఇమిడి ఈ విశ్వం అంతా జరిపించున్నది. ఈ చిదణువులో తానే ఉండి తానై ఉన్నాను అని తెలుసుకుంటే నిజమైన ఆధ్యాత్మికము. ఈ చిదాత్మలో, ఈ దేహంలో నేనై, దేవుడు నేనై ఉన్నాము అట్లని తెలుసుకునేదే మన యొక్క ఈ అంటే ఆధ్యాత్మిక చింతన అనేది అదే అన్నమాట. ఎప్పుడు ప్రతి జీవరాశుల్లో తానై ఉన్నాడో ఆ జీవరాశులకు కావలసిన అవసరమైన అన్నిటినీ అనుకున్న వెంటనే సమకూర్చగలదు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ప్రకృతిలో మనకు ఏది కావాలి మన జీవించేదానికి అనేది పెట్టేసే మనల్ని పుట్టిస్తాడు. మనం పుట్టగలము. కానీ కొంతమందికి అది ఎక్కువగా దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. దానికి కారణం ఏంటంటే మనమే, మన సొసైటీ, మన సంఘము. అట్లా కాకుండా సంఘంలో గాని అందరూ మనము అంటే అందరూ ఆత్మస్వరూపులే, మనమంతా ఏమరా అంటే యూనివర్సల్ బ్రదర్స్ అట్లనే ఇది కానీ వచ్చిందంటే మనకు అందరికీ అన్ని దొరుకుతుంది. కానీ స్వార్థము ఈడ ప్రబలిపోయి ఒకరి అన్నము ఒకరి పార్ట్ ఇంకొకరు తీసుకుంటా ఉండేదాని వల్లనే ఇక్కడ వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గాని రియల్ ఆధ్యాత్మిక చింతనకు పోయినామంటే మన షేర్ మనము వేరే వాళ్ళ పోయి దాన్ని తీసుకుపోయినా కూడా మన షేర్ మనకు వచ్చేటట్టు ఆ దేవుడు పరమాత్ముడు మనకు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకు ఎటువంటి లోటు రాదు. పక్వ అపక్వ జీవులు ఎక్కడెక్కడ ఉండి ఏదేది కోరినా వెంటనే ఆ కోరికలు తీర్చు స్వామి అని దేవుణ్ణి ఈయన ప్రార్థిస్తాడు. తర్వాత ఇన్ టోటో ఏం చేస్తాడంటే ఏ ప్రాణులు ఎక్కడెక్కడ నుండి ఏదేది అడిగితే అవి వాటికి ఇవ్వు అట్లనేసి ఇన్ టోటల్ గా ఈ శ్లోకంలో ఆయన ప్రార్థిస్తాడు. కానీ ఆయా జీవులకి ఒకటి దొరకకుండా ఉండేదానికి కారణము కూడా ఏమనంటే మనము, మన సంఘము. ఇదే ఇక్కడ ఇంత డీటెయిల్ గా వచ్చి లాస్ట్ లో ఏ జీవితాలకి ఏ జీవులకి ఏమేమి కావాలనో అవన్నీ సప్లై చేయి స్వామి అని అడుగుతాడు. తర్వాత
ஜெகமுதற் புறப்புறம் தங்கிய அகப்புறம் அகம்புறம் முற்றுமாம் అరుట్పెరుం జ్యోతి. జగము అనగా ఈ ప్రపంచం మాత్రమే కాదు, ఈ విశ్వమంతా. జగము అనేది ప్రపంచానికి యూజ్ చేస్తాము, విశ్వానికి యూజ్ చేస్తాము. ఇక్కడ ఎప్పుడు స్వామి ఒక ప్రపంచాన్ని చెప్పడు, ఒక మనిషినే చెప్పడు, ఇన్ టోటో అంటాడు. విశ్వమంతా, అందరూ యూనివర్సల్ అంటాడు ఆయన. ఆ రకంగా ఈ విశ్వమంతా లోపల బయట అనగా బాహ్యమున చరాచర వస్తువులలో జీవులలో ప్రకాశించుచున్న ఓ దేవా అంటాడు. ఈ టోటల్ విశ్వం అంటే పైన నక్షత్రాలు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా మా ఒక సూర్య కుటుంబమే ఒక్కొక్కటి. వాటిల్లో కూడా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల్లో జీవరాశులు ఉన్నాయి. అవి ఏ రకంగా ఉంటాయి, షేప్స్ ఏవి మనకు తెలియదు. మనకు భూమి మీద ఉండేదాన్ని మాత్రం వీళ్ళు 84 లక్షల జీవరాశులు అన్నారు, మిగతా చోట్ల ఉండేవి మనకు తెలియదు. అది ఎలా ఉంటది అన్నట్టు దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు, ఇంకా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించిన రకంగా ఉండేవి ఉంటాయి, తలా ఉండేమో ఒకటిగా ఉండేవి ఉండొచ్చు. చెప్పలేము కదా ఏ జీవరాశి ఎట్లా ఉంటాయి అనేసి. లోపల బయట బాహ్యమున చరాచర వస్తువులలో జీవులలో ప్రకాశించున్న ఓ దేవా, ఇక్కడ అంతరాంతరము అంతరము బాహ్యాంతరం బాహ్యం మొత్తంలోనూ అరుట్పెరుం జ్యోతి ప్రకాశం నిండి విశ్వము ప్రకృతి జీవులు సూర్యులు చంద్రుడు నక్షత్ర సమూహములు మొత్తము చైతన్య ప్రకాశంతో వెలుగొందుతూ జీవింపచేయి ఓ అరుట్పెరుం జ్యోతి అని పొగుడ్చున్నాడు. జగముదర్ పురపురం తయ్యే అగపురం అగంపురం ముற்றுమాం అరుట్పెరుం జ్యోతి. ఓ దేవా, నీ యొక్క శక్తి, నీ యొక్క ప్రకాశము ఎక్కడెక్కడ ఉంటుందంటే అంతరాంతరంలో, అట్లాగే బాహ్యము బాహ్యంలో, ఉత్తరోత్తరము అంటారు. ఉత్తరోత్తరం అంటే టక్కని మనకు అర్థం కాదు కాబట్టి బాహ్యము అని కూడా అంటున్నాను. కాబట్టి సూర్య చంద్రుల్లోనూ నక్షత్రములలోనూ ప్రకాశవంతంగా అండంలో ఉన్నావు. అట్లే నా పిండంలో ఎట్లా ఉందంటే ఆత్మగా తర్వాత ప్రాణముగా మనస్సుగా దేహ ఇంద్రియములుగాను నువ్వు ప్రకాశిస్తున్నావు ఓ దేవుడా అంట. జగముదల్ పురపురం అన్ని చోట్ల నువ్వే ప్రకాశిస్తున్నావు, నేను కాదు. ఎందుకంటే అది పోయినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ డెడ్ అయి పడిపోతుంది అనమాట. కాబట్టి ఆడ ప్రకాశిస్తా ఉండేది అన్ని రకాలుగా ఇంద్రియాల్లో గాని మనస్సున గాని ప్రాణంలో గాని ఆత్మలో గాని ప్రకాశిస్తూ ఉండేది ఏదైనా అంటే దేవుడే. అట్లా అనేది ఈ దీంట్లో ఈ పద్యంలో. తర్వాత சிகரமும் வகரமும் சேர்தனி உகரமும் అగరముం ఆయే అరుట్పెరుం జ్యోతి. శిఖరం అంటే శిఖరము అంటాం చూడండి, దట్ వన్. ఈ విశ్వమునకు అఖండ ఆకాశమే శిఖరమై మొట్టమొదటిగా ఉన్నది. పంచభూతాల్లో ఏం చెప్తాం, ఫస్ట్ ఆకాశము అంటాం, భూమిని లాస్ట్ లో చెప్తాం. ఈ అఖండ ఆకాశంలో విడదీయలేని శక్తిగా ఉన్నది వాయువు. నెక్స్ట్ ఏమరా అంటే ఆకాశం క్రింద ఉండేది, తర్వాత వాయువు. ఈ వాయు శక్తి వల్లనే ఈ ప్రకృతి అంతయు సృష్టింపబడినది. వాయు గాలి లేకపోతే ప్రాణశక్తి అదే అన్నమాట. గాలి లేకపోతే ఏది, చెట్లు చేమలు కూడా మొలవు. మనకు కూడా గాలి కొంతసేపు ముక్కు నోరు చెవులు అన్ని మూసుకున్నామంటే మనిషి తర్వాత ప్రాణం ఉండదు అనమాట. ఆ రకంగానే ఈ వాయువు అనేది ప్రాణము. ఈ విశ్వంలోని భౌతిక రూపములన్నీ పంచభూతంలోని 4 భూతములు కూడా ఈ వాయు శక్తి మూలంగానే సృష్టింపబడినది. వాయు నుండే తర్వాత అగ్ని, అగ్ని నుండి నీరు, నీరు నుండి భూమి. ఈ రకంగా పంచభూతములు కూడా సృష్టింపబడింది వాయు మూలంగానే. ఇందులో 84 లక్షల జీవరాశులు కూడా ఉన్నవి పంచభూతములతో పాటు. అందులో 6వ జ్ఞానముతో వెలయు మానవుడు అన్ని జీవుల కన్నా గొప్పవాడుగా. 6వ జ్ఞానం అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానము. మామూలుగా జ్ఞానము అనేది వేరే, తెలివి అనేది వేరే.
విచక్షణ జ్ఞానము అనేది వేరే. ఈ విచక్షణ జ్ఞానంతో మానవుడు అన్ని జీవుల కన్నా గొప్పవాడుగా సృష్టింపబడి ఉన్నాడు. ఈ మనుషులు ఒకరికి ఒకరు భావ పరివర్తన నిమిత్తము భాషను కనుగొన్నారు. అంతేగాని భాషల్లో మనిషి డివైడ్ అయిపోడు. కానీ మనం ఏమరంటే మతముల ద్వారా, జాతుల ద్వారా, అంటే కులాల ద్వారా, భాషల ద్వారా అంతా డివైడ్ అయిపోయి ఉన్నాం మనం. ప్రపంచం మొత్తం అట్లే ఉంది. ఇవన్నీ ఏమరా అంటే ఆ రంగా డివైడ్, వాడు అంతే కదా, ఆ కులంలో పుట్టిన వాడి బాధ, వాడి ఇది అంతే, వాడి క్యారెక్టర్ అంతే అన్నట్టు మనం టక్కున ఒక మాట అనేస్తాం, మాట్లాడేస్తాము, కించపరుస్తాము ఒకరినొకరు. ఏ మతస్థులకి అట్లాగే ఏ కులము వాళ్ళకు గాని ఏమరా అంటే ఇతరుల్ని, ఇతర కులస్తుల్ని, ఇతర మతస్థుల్ని ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. అది చాలా తప్పైనది. ఎందుకంటే ప్రకృతిలో అందరూ సమమే. ఈ భావ పరివర్తన నిమిత్తము భాషను కనుక్కున్నారు. ఈ భాషలోని అందము, ఇంపు మొదలైనవి, అంకెలు మొదలైనవి ఉన్నవి కూడా ఆ అరుట్పెరి జ్యోతి యొక్క అనుగ్రహమే. యాక్చువల్ గా ఒక భాషను సృష్టించేదానికి మనిషి వల్ల కాదు. ఇన్ని కోట్ల మంది ఒక భాషను మాట్లాడతారంటే అది దైవము ఇచ్చిన అనుగ్రహమే గాని వేరే కాదు. ఇప్పుడు మనకు తుళు, కొంకణి రెండు ఉంది మన సౌత్ ఇండియాలో, ద్రవిడ భాషలే. వాటికి ఇంకా లిపి లేదు. అంతెందుకు సంస్కృతానికి కూడా లిపి లేదు. ఊరికి మాటల వరకు మాట్లాడచ్చు. ఇది ఏమరంటే దేవుడు మాటలు ఇచ్చినాడు కానీ దానికి లిపి ఇలా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇట్లాంటి దానికి అంతా మామూలుగా హిందీ, మహారాష్ట్ర, బెంగాలీ అన్నిటికీ లిపి కూడా ఉంది, భాష ఉంది. ఆ దేవుడు అనుగ్రహం వల్లనే ఇవన్నీ ఏర్పడినాయి. ఈ రకంగా ఒక భాషకు ఆ అను అక్షరముతో భాష మొదలగునో ఈ సమస్త ప్రపంచములు, ఈ విశ్వం మొత్తం కూడా ఆ దేవుడు అనే మొదటి వ్యక్తి. ఇప్పుడు మనం కూడా అంటాం కదా, ప్రెసిడెంట్ ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవర్రా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మొదటి సిటిజన్, మొదటి పౌరుడు ఎవరు ఇండియాలో 145 కోట్ల మందిలో అటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే మొదటి పౌరుడు. అట్లే మనం ఏమరా అంటే ఈ విశ్వానికంతా ఒక భాషకి ఆ అనే అక్షరం ఎట్లా మొదట్లో ఉంటుందో అట్లే ఈ ప్రపంచం మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి దేవుడు అనేవాడే మొదటివాడు. అంతయు ఈ ప్రపంచములు అంతయు కూడా, ఈ జీవరాశులన్నీ కూడా ఆ భగవంతుని నుండి ప్రారంభమైనదే. ఈ విశ్వంలోని అంతరాంతర శక్తి ద్వారా ప్రాణము, చైతన్యము భౌతిక రూపములకు, ఈ భౌతిక రూపములుగా ఉన్న మనకు ప్రాణము, చైతన్యము దీని వల్ల, దేవుడి వల్లే ఏర్పడింది. ఈ రకంగా చైతన్యంతో జీవించు ఏర్పాట్లకు ఉకరము, ఉకరం అంటే ఓంలో ఆ ఊ రెండు ఉంటుంది అనమాట. ఉకరం అంటే మనల్ని జీవింపజేసేది, దాన్ని ఉకారము అంటాం అనమాట. ఈ ఉకారము తర్వాత ఈ రకంగా చైతన్యంతో జీవించే ఏర్పాట్లకు ఉకారము ఆధారమై, మకారము అనగా అనుభవ జ్ఞానం పొందుటనే మకారము అంటాడు. ఓం అంటే లయ అంటారు మనము, ఓం అనే దాంట్లో మా వస్తుంది అని. కానీ ఇక్కడ ఏమరంటే అనుభవ జ్ఞానం పొందుటనే లయ యొక్క ముఖ్య ఉద్దేశము అంటాడు. ఒక్కొక్కరు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు అనేసి బతికి లాస్ట్ లో లయము అంటే లాస్ట్ లో మరణిస్తారు అనుకుందాము. ఆ మరణం వరకు వాళ్ళు ఏం పొందినారంటే అనుభవ జ్ఞానాన్ని పొందినారు. అటనేదే మకారానికి యొక్క సూచన, మకారం యొక్క సూచన. దీన్నే మనము ఓంకారము అని అంటున్నాము. ఓంకారంలో ఆ ప్లస్ ఊ ప్లస్ మకారము 3 ఉంది. ఆ వచ్చి పుట్టిస్తుంది స్టార్టింగ్, ఊ వచ్చి మనల్ని కాపాడుతుంది, ఆ జీవనం సాగించేటట్టు జరుగుతుంది. మకారం వచ్చి ఆ అనుభవ జ్ఞానముని మొత్తము మనకు కలిగేటట్టు, లాస్ట్ లో ఫైనల్ ఎగ్జామినేషన్ మార్కులు పొందినట్టు చేసేది ఏదిరా అంటే
లయ అనే విషయమే, అనుభవ జ్ఞానము అది, మార్కులు వచ్చేది అదే. ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఫెయిలా అనే దానికంతా కారణము ఆ అనుభవ జ్ఞానమే అంటాడు. అనగా మనం పొందు సృష్టి స్థితి లయలే ఓంకారము అని చెప్పుదురు. వకారము అనగా జీవ చైతన్యము, జీవశాస్త్రము, ఉశ్వాస నిశ్వాసములు. దీన్నే వాసి అని కూడా అంటారు. వాసిని తిప్పేస్తే శివ అంటాడు. ఇది ఏదంటే ఈ ఉశ్వాస నిశ్వాసాన్నే వాసి జీవశ్వాసము అని కూడా చెప్తారు. బాహ్యంలో ఓం అన్నది అంతరాంతరములు, శివం అన్నది ఒక్కటే. బాహ్యంలో ఓం అన్నది, అంతరాంతరంలో శివం అన్నది రెండు ఒకటే. ఈ విధముగా అంతరము మరియు బాహ్యంలో వెలైచున్న మన అరుట్పరి జ్యోతియే. కావున సి అను అక్షరమును, వా అను అక్షరమును, ఊ అను అక్షరము మొత్తము కూడా ఆ అరుట్పరి జ్యోతినే ఆ అను అక్షరంతో ఇమిడి ఉన్నది. స్టార్టింగ్ ఆ ఉంది చూడండి, దాంట్లోనే, అందువల్లే దాన్ని బ్రహ్మము అన్నారు. మనం బ్రహ్మ అంటాం, పుట్టుకతా దీనికి సపరేట్ బ్రహ్మము అంటే అన్ని ఈ ఓంకారమే బ్రహ్మము. బ్రహ్మంలో ఏమరా అంటే సృష్టి స్థితి అంటే లయ, సంహారము అనేసి అంటాము. ఆ లయ అనే అనుభవ జ్ఞానంతో తిరిగి తిరోదాయముగా అనుగ్రహపూర్వకంగా ఇంకొక జన్మ. అప్పుడు ఈ అనుభవ జ్ఞానంతోనే తిరిగి ఇంకొక సృష్టిలో అతను పుడతాడు, ఆ ఆత్మ పుడుతుంది. కాబట్టి ఇన్ని జరుగుతూ ఉండేదానికి మూల కారణం ఏదరా అంటే అరుట్పరి జ్యోతినే. అది ఈ పద్యంలో ఆయన చెప్పుండేది ఏదరా అంటే శిఖరము వగరము చేర్తని ఉగరము అగరము అయ్యే అరుట్పరి జ్యోతి. శికారము అకారము ఉకారము అన్ని కూడా ఆ నుండే స్టార్ట్ అవుతుంది. ఆ నుండి స్టార్ట్ అయినట్టువే ఇవన్నీ అంటాడు. అక్షరాలు ఆ నుండే కదా స్టార్ట్ అవుతుంది. ఈ లోకము కూడా, ఈ ప్రపంచము, ఈ విశ్వం అంతా కూడా అరుట్పరి జ్యోతి నుండి స్టార్ట్ అయ్యింది అంటాడు. నెక్స్ట్, ఉపరస వేదియన్ ఉభయము పరము అపరము ఆగియ అరుట్పెரும் జ్యోతి అంటాడు. ఉపరస వేది, దీంట్లో ఏంటంటే ఉపరస వేది అనగా స్పర్శవేది, స్పర్శన వేది అని రెండు విధములుగా ఉంటుంది. ఇది సిద్ధ మార్గంలో పనికిరాని లోహములను బంగారంగా మార్చు విధానములు. ఇదే ఈ సిద్ధులు అట్ట అనుకునే వాళ్ళంతా ఇక్కడ దీంట్లోనే దెబ్బతిని పడిపోయినారు అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏమరా చేయాలా అనుకుంటే బంగారం చేయాలా, బంగారాన్ని చేయాలా, ఈ ఆకు ఆ ఆకు అది ఇది ఏదేదో వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. ఇది దీనికి పనికి వస్తుంది, అది దీనికి. అట్లే వాళ్ళు ఇది కూడా నేర్చుకునేది ఏది, మెడిసిన్ సిద్ధ నేర్చుకునేది కూడా ఆ ఆకుల ద్వారానే. దీంట్లో వాళ్ళు ఏమన్నా అంటే పాదరసంలో ఇట్లా చేయొచ్చు, ఇంకో దాంట్లో ఇది ఇట్లా చేయొచ్చు అట్టనేసి ఈ బంగారు చేసే విధానాన్ని తెలుసుకునేదానికే ముక్కాలు భాగం అందరూ కూడా 90% సిద్ధుల వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ దీంట్లో తగ్గింది కానీ ఇది మనకు 2 తరాలకు ముందంతా ఇవన్నీ కొంచెం ఎక్కువ. దీన్ని స్పర్శన వేది అంటారు అనమాట. కొన్ని మూలికలను చేర్చి క్రింది లోహములను రసవాదం అనే పేరుతో బంగారుగా మార్చుట స్పర్శన వేది. క్రింది లోహములను చేతితో తాకిన వెంటనే అది బంగారుగా మారుట స్పర్శ వేది అంటారు. మనం టచ్ చేసింది ఏం రావుతుందంటే బంగారు అయిపోతుంది అనమాట. అది స్పర్శవేది అంటారు. మూలికలను అవి ఇవి చేసేది స్పర్శన వేది అంటారు. కాబట్టి ఇది దీనికి బంగారు చేసేదానికి సంబంధించిన పద్యం ఇది. ఇక్కడ అత్యాశతో ఈ ఉపరస వేదుల్ని చేయుటకు సంకల్పించిన వారు ఎవరు జయము పొందలేదు. అంటే ఈ బంగారు ఉంటే మనం బాగా పెద్దవాళ్ళగా ఉండొచ్చు, ఊర్లో అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అనుకొని ఈ అంటే లగ్జరీ లైఫ్ కోసం ట్రై చేసేవాళ్ళు, దీన్ని మనసులో పెట్టుకుని ట్రై చేసిన వాళ్ళు ఎవరు కూడా దీంట్లో జయము పొందలేదు. ఇందులో సాఫల్యం పొందుటకు దయతో కూడిన శుద్ధ సత్విచారముతో
పతితో కలిసి అనుభూతి పొందిన వారికి మాత్రమే ఇది సాధ్యము అంటాడు. పతితో కలిసి అంటే దేవుడితో కలిసి ఆ అనుగ్రహమును పొంది దీన్ని చేయాలని ఆశ లేని వాడు మాత్రమే దీన్ని చేసుకోగలడు. ఆ విషయంలో వల్లలార్ గారు జయం పొందినారు అంటాడు. స్వామివారు ఇది అక్కడ చెప్పుకునే కథ. దీనికి మనకేమరా అంటే ఆ ఏరియాలో చెప్పే కథ ఇది. అది కరెక్ట్ గా కాదా అనేది మనకు తెలియదు. ఆయన హిస్టరీలో ఎక్కడా రాలా, కానీ ఆడ చెప్పుకుంటారు. ఏమరా అంటే స్వామివారు బంగారంను చేయుచున్నారు అని తెలిసి ఆ ప్రాంతపు తహసీల్దార్ గారు విచారణ నిమిత్తము గుర్రపు బండిలో వచ్చి బండిపై నుండే క్రింద నిలబడి ఉన్న స్వామివారితో ఈ విషయమై విచారణ చేయుచున్నప్పుడు ఆ బండి వెనక ఉన్న అడ్డ కంబి చూడండి, అడ్డంగా ఉండే రాడ్, ఇనుప రాడ్, గుర్రం బండి పోయేటప్పుడు పడిపోకుండా అడ్డంగా ఒక రాయిని ఒక కంబిని పెడతారు. దాన్ని పట్టుకుని కింద నిలబడి స్వామి మాట్లాడుతున్నాయంట. తహసీల్దార్ బండిలోనే ఉన్నాడు. ఏమయ్యా నువ్వు ఈ మరి బంగారు చేస్తున్నావంట, నాకు ఈ మరి పిటిషన్ వచ్చింది, అది తెలిసి ఏదో స్వామిని ఆయన అడుగుతా ఉంటే స్వామి ఆ కర్రని చేతిలో పట్టుకుని ఈయనకు సమాధానం చెప్పినాయంట. అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ అడ్డ కంబి బంగారుగా మారిపోయిందంట, ఇనుప కంబి. అప్పుడు ఈయన సమాధానం, చూడండి ఇప్పుడు నేనేం చేశాను, మీ ఎదురుగా మాట్లాడుతున్నాను, అది బంగారు అయింది, నన్నేం చేయమంటారు అంట. ఆయన ఒక పెద్ద నమస్కారం పెట్టి ఆయన వెళ్ళిపోయినాడు అన్నట్టు అక్కడ ఆ ఏరియాలో చెప్పుకుంటా ఉంటారు. అది మనకు అక్కడ ఆయన హిస్టరీలో ఎక్కడ కనిపించలేదు, కానీ ఆడ ప్రజలు చెప్పుకుంటా ఉంటారు అనమాట. ఇక్కడ స్వామి చెప్పిన ఈ శ్లోకంలో ఉపరస వేది అన్నది ఈ శరీరమును బంగారు శరీరముగా మార్చుట. ఈ రకమైన స్పర్శవేది ద్వారా బంగారం చేసేవాళ్ళు అది వేరే రకము. కానీ స్వామి చెప్పేది ఏమంటే మన దేహాన్ని బంగారుగా మార్చుకోవాలి. అట్లనే దానిపైన స్వామి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పి ఉన్నారు. ఉపరస వేదిన్ ఉభయము పరము అపరముమాగి అరుట్ప్రజ్యోతి. అపరము అంటే ఏమరా అంటే మనం దేవుడి దగ్గరికి ఇది అన్నమాట, ఆపై లోకము అనేదానికి. ఈ రకంగా చేయాలంటే మన దేహాన్ని బంగారు దేహంగా మార్చుకోవాలి. బంగారు దేహంగా మార్చుకోవాలి అనేదానికే ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఎవరో ఒక ఆయన్ని మట్టితో చేసి, ఆయన ఒక శిలలాగా మట్టితో బొమ్మ చేసి చూడండి బాగుందా అని అడిగాడంట. ఆయన ఇది ఉంది ఆయన హిస్టరీలో. ఆ బొమ్మని తీసి కింద వేసి పగలగొట్టేస్తాడు ఎవరు, స్వామి, వల్లలార్ స్వామి. ఏమంటే బంగారు దేహాన్ని మట్టి దేహంగా మార్చినావు కదయా అట్లనేసి ఆయనకు చెప్పినట్టు ఈ కథ మాత్రం ఉందన్నమాట. ఆ బంగారు శరీరంగా మార్చుకోవాలా అట్లనేది మన ఎయిమ్గా ఉండాలి. అమరత్వం పొందుట అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ శరీరాన్ని బంగారు శరీరంగా మార్చుకోవాలా. ఇక్కడ ఉపరసము అనగా పరం అపరం. అక్కడ స్పర్శవేది, ఇక్కడ పరం అపరం అనేదే ఉపరసవేది అన్నది అరుట్పెరుం జ్యోతియే. ఈ అరుట్పెరుం జ్యోతి అను పరమే ఇక్కడ జీవరాశులుగా అపరమై చైతన్యముతో వెలయిచున్నది. లాస్ట్ లో ఈ శ్లోకాన్ని ఈ రకంగా ముగిస్తాడు అనమాట. అపరము ఏం రావుందంటే పైన అపరంగా ఉండేది, ఇక్కడ అపరంగా, పైన ఏకజ్యోతిగా అరుట్పెరుం జ్యోతిగా ఉండేది, ఇక్కడ ఇన్ని కోట్ల జీవరాశులను ఉన్నది. కాబట్టి ఉభయం అనగా రెండు విధములు. అట్లనే ఇది ఒకడే పలుకోట్ల జీవరాశిగా ఉండేదాన్నే ఇక్కడ ఉభయం అని చెప్పబడినది.